తప్పు చేసినంటే మరి ఎక్కడ 40 నిమిషాల సేపు మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేను చూస్తున్నా 40 నిమిషాలు కూడా చూశాను. ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు ఈ జిల్లా గురించి, ఏదైనా అభివృద్ధికి ఏదైనా నిధులు ఇస్తాడా అని చూస్తే ఏదో పేపర్లు వాళ్ళు ఇచ్చారు, ఆ పేపర్లు తిప్పుకునేదానికి 40 నిమిషాల సమయం పూర్తి అయిపోయింది. ఆయన చెప్తాడు పిల్లలకు పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి అని చెప్తాడు. ఆల్రెడీ గత 5 ఏళ్ల కాలంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పౌష్టికరమైన ఆహారాన్ని అందించారు. మరి గోరుముద్ద ద్వారా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ రోజు ఏ మెను ఉండాలి అని చెప్పి ఆ మెను ఆయన స్వయంగా టేస్ట్ చేసిన తర్వాత మరి వాళ్ళకందరికి ఇక్కడ సోమవారం అయితే ఈ మెను, మంగళవారం అయితే ఈ మెను, అలాగా వారానికి సరిపడగా మెను ఏర్పాటు చేసి మరి ఆ మెను కూడా మరి ఆ ఏజెన్సీల వాళ్ళకు ఒక బోర్డు కూడా పెట్టి మరి ఉపాధ్యాయుల ప్రిన్సిపల్ రూమ్లో కూడా ఆ బోర్డు పెట్టి ఈరోజు ఈ మెను ఉండాలని చెప్పి మరి అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాకుండా ప్రతిరోజు ఆ పిల్లలకు పౌష్టికాహారంలో రాగి జావా కూడా ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటిది పాపం ఆయనకు అవగాహన లోపమో ఆయనకు తెలియదో ఏమో కానీ ఉప ముఖ్యమంత్రి గారికి మరి గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది విద్యార్థులందరూ కూడా బాగా వాళ్ళకందరికీ పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే 5 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వయసు వరకు వాళ్ళ మేధస్సు వాళ్ళకు పిల్లలకు పౌష్టికరమైన ఆహారం అందిస్తే వాళ్ళ మేధశక్తి పెరుగుతుంది అని చెప్పి మనకు అన్ని సర్వేల్లో తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మరి ఆచరణకు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా మరి ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని స్కూల్స్ అభివృద్ధి చేసి ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి గత 5 ఏళ్ల మునుపు అదే స్కూల్ ఒకసారి చూసింటే మరి ఆయనకు అర్థమయ్యేది మరి గత 5 ఏళ్ల కాలంలో ఈ స్కూల్స్ ప్రభుత్వ బడులు డెవలప్ అయ్యాయా లేదని. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ మెయిన్ స్కూలు సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి అక్కడ ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు కూడా మరి అక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 44,000 పాఠశాలలు మరి 3 విడతల్లో మరి అభివృద్ధి చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడైనా ఏ స్కూల్ అయినా డెవలప్ చేశారా అని చెప్పి ఒకసారి సమాధానం చెప్పమనండి. ఎక్కడైనా స్కూళ్ళలో ఒక టాయిలెట్లు కట్టించిన పరిస్థితి మనం చూశామా? మరి ఆ టాయిలెట్ కట్టించినా కూడా మరి ఏదో దానికి నీళ్ళు లేక మరి దాన్ని అధ్వానంగా మరి వాడకంలో లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వాలది. మరి అవన్నీ కూడా ఉండకోకూడదు. మరి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్స్ అనేది కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తయారు చేయాలి అనే ఆలోచనతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది దేశానికే మన ఆంధ్ర రాష్ట్రం ఆదర్శం. గత 5 సంవత్సరాలు విద్యారంగంలో మరి వైద్య రంగంలో మరి అలాంటిది ఈరోజు వీళ్ళు గొప్పలు చెప్పుకునే దానికోసం ఈరోజు పెద్ద సభలు ఏర్పాటు చేసి మరి టీచర్స్ మరి విద్యార్థుల మీటింగ్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మరి అదే కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం మాట్లాడారంటే ఈ జిల్లాకి ఏదైనా నిధులు ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పలేదు. మరి ఏదైనా ఇక్కడ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇక్కడ ఒక మాట అనలేదు. మరి అదే కాకుండా మరి నిన్న ఈరోజు జరిగిన సభలో మరి మన కడప శాసనసభ్యురాలు నిజంగా ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఎలా ఉందంటే గత ప్రభుత్వంలో అంట జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇచ్చి విద్యార్థులను చెడగొట్టారంట. ఎక్కడన్నా ఇది ఈరోజు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంటే మీ పిల్లలు మాత్రమే ట్యాబ్లు వాడాలి, మీ పిల్లలు మాత్రమే, మాధవిరెడ్డి గారి పిల్లలు మాత్రమే, శ్రీనివాసరెడ్డి గారి పిల్లలు మాత్రమే, పవన్ కళ్యాణ్ పిల్లలు మాత్రమే, లోకేష్ బాబు పిల్లలు మాత్రమే, వాళ్ళు మాత్రమే ట్యాబ్లు వాడాలి. సామాన్యమైన ప్రజలు వాళ్ళ పిల్లలు ట్యాబ్ల ద్వారా వాళ్ళు విద్యాభ్యాసం చేయకోకూడదు. పేద మధ్య తరగతి వాళ్ళు అది కూడా ట్యాబ్లు కూడా 8వ తరగతి. 8వ తరగతిలో దాంట్లో బైజూస్ యాప్ ఒక్క బైజూస్ యాప్ని మనం బయట అప్లోడ్ చేసుకోవాలంటే సుమారుగా 24,000 రూపాయలు చెల్లిస్తేనే ఆ బైజూస్ వాళ్ళు మనకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటిది
ఒక ట్యాబ్లో బైజూస్ యాప్ని అప్లోడ్ చేస్తూ మరి అదేవిధంగా దాని ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది అధికారులందరూ కూడా. వేరే యాప్స్ ఎక్కడ కూడా దాంట్లో అప్లోడ్ కావు. ఎవరైనా తెరవాలన్నా కూడా దాంట్లో తెరిచే పరిస్థితి లేకోకుండా కేవలం బైజూస్ కంటెంట్నే దానికి కన్ఫైన్ చేస్తూ మరి అలాంటి ట్యాబ్లను విద్యార్థులకు అందిస్తే మరి దాన్ని కూడా వీళ్ళు ఈరోజు అవహేళన చేస్తూ ఈరోజు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. మరి ఈరోజు ఇదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో, ఆలోచన చేసి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టారో మరి ఈరోజు ఇంగ్లీష్ మీడియంని తీసేయడం జరిగింది. మరి అదేవిధంగా సిబిఎస్ సిలబస్ని తీసేయడం జరిగింది. మరి ఈ రకంగా మరొకసారి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని మరి కూల్చే విధంగా ఈరోజు అడుగులు పడుతున్నాయి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకొక విషయము, కడప శాసనసభ్యురాలు గారు మరి ఈరోజు ఒక ప్రస్తావన చేయడం జరిగింది. కడపకు నీళ్లు రావడం లేదని చెప్పి. నిజంగా ఎంత అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నారంటే, ఆమె నేను మా ఇంట్లో నీళ్లు కొంటున్నానని చెప్తుంది. నువ్వు ఉండొచ్చమ్మా, నువ్వు కోటీశ్వరాలు కాబట్టి నువ్వు అన్ని వాడకానికి అన్ని నీళ్లు కొని ఈ మామూలు నీకు నీళ్లు సరిపోయేమో. ఇక్కడ కడప నగరంలో అందరూ కూడా ఎవరైతే నీళ్ళు వస్తున్నాయో అదే నీళ్ళు వాడుతున్నారు. ట్యాప్ వాటరే వాడుతున్నారు. అందరూ ట్యాప్ వాటరే వాడుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు ఇక్కడ నుంచి ఎక్కడ నీటి సమస్యను పరిష్కరించలేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ నుంచి వచ్చారు. మీ ప్రభుత్వం అధికారం లేదా? 2014 నుంచి 19 వరకు ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉండింది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మీ భర్త గారు శ్రీనివాసులు రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా. మరి ఆనాడు ఎందుకు ఈ నీటి సమస్యను పరిష్కరించలేదు? ఎందుకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఈ కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని చెప్పి మరి సోమశిల బ్యాక్ వాటర్ తీసుకొచ్చి మరి 470 కోట్ల రూపాయలతో మరి కడప నగర దాహార్తి తీర్చాలి, మరి శాశ్వతంగా నీటి పరిష్కారం చేయాలని చెప్పి మరి టెండర్లు చేసి పనులు ప్రారంభం కాలేదా? మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు దానికి పూర్తి చేయలేదు? మరి మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ కార్యక్రమం ఎందుకు పూర్తి చేయలేదు? దానికి సమాధానం చెప్పాల ముందు ఈ కడప ప్రజలకు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలున్నా కూడా, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మేము అనేక సార్లు చెప్పి కడప నగర దాహార్తిని తీర్చాలి, కడప నగరానికి శాశ్వతంగా నీటి పరిష్కారం చేయాలి అని చెప్పి మరి బ్రహ్మసాగర్ నుంచి ఒక జీవో రిలీజ్ చేసుకొని 1.5 టీఎంసీ కడప నగరానికి తాగునీటి కోసం 1.5 టీఎంసీ నీళ్ళని ఇవ్వాలని చెప్పి ఒక శాశ్వత జీవో రిలీజ్ చేసుకొని మరి 540 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలవడం జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి సుమారుగా 6 నెలలు 7 నెలలు అవుతుంది, ఎందుకు ఆ పనులు మీరు ప్రారంభించడం లేదు? టెండర్లు అయిపోయిన పనులను మీరు ఎందుకు ప్రారంభించడం లేదు? ఎందుకు మీ కమిషన్లు ఇవ్వలేదనే? మరి ఎందుకు ఆ పనులు ప్రారంభించలేదు? ప్రారంభించండి. మరి ఆ పనులు పూర్తయితే బ్రహ్మసాగర్ నుంచి 1.5 టీఎంసీ పైప్ లైన్ ద్వారా గ్రావిటీతో మనకు నీళ్ళు వస్తాయి. టెండర్లు కూడా మా ప్రభుత్వంలో పూర్తి అయ్యాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, ఎందుకు ఆ పనులు పూర్తి కావడం లేదు? దానికి సమాధానం లేదు. ఈ 6 నెలలు ఏం చేశారు? ఏం నిధులు తీసుకొచ్చారు మీ ప్రభుత్వం నుంచి? మీ కూటమి ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారి నుంచి ఈ నియోజకవర్గానికి ఏం నిధులు తీసుకొచ్చారు? ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించారా ఈ 6-7 నెలల కాలంలో? ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. గత 5 ఏళ్లలో ఈ నగరానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అనేక సందర్భాల్లో చెప్పాం. అనేక సందర్భాల్లో ఎప్పుడు కూడా జరిగినటువంటి అభివృద్ధి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కడప నగరంలో జరిగాయి. కళ్ళకు కట్టినట్టుగా అందరికి కనిపిస్తున్నాయి. కడప నగరం ఏ విధంగా ఉన్నిందో గత 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునిపి ఏ విధంగా కడప నగరం ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప నగరం ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది మరి ఇవన్నీ కూడా మీకు కనిపించడం లేదు. అందుకు మీకు ఇప్పుడే
ఒకటే చెప్తున్నాము, ఈ కూటమి ప్రభుత్వం యొక్క నాయకులకు అందరికి కూడా మరి ఎప్పుడు చూసినా కూడా గత ప్రభుత్వం ఇప్పుడు అయిపోయాయి. 6 నెలలు 7 నెలలు అయిపోయాయి మీ ప్రభుత్వం వచ్చి. ఇంకా మీ భ్రమలో ఉన్నారు. ఇంకా గత ప్రభుత్వం అని భ్రమలో ఉన్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలలు మీరు ఏం చేశారు? కేవలం కమిషన్లు మాత్రమే. కమిషన్లు, దందాలు, లంచాలు, దొంగ కేసులు, వ్యాపారాలు. ఎవరు కూడా వ్యాపారాలను కూడా చేసుకోలేరు. బార్లు పెట్టుకొనియారు. బార్లను స్వాధీనం చేసుకుంటారు. ఎవరైనా లిక్కర్ షాప్ని టెండర్లు వేయాలంటే వాళ్ళకు టెండర్లు వేయనియరు. అన్ని షాపులు మీకే రావాలి, మీరే వ్యాపారం చేయాలి. ఎవరు వేరేవాడు ఒక్కడు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకోకూడదు, మీరు తప్ప. ఇది మీరు 6-7 నెలల్లో చేసిన ఘనకార్యం.